హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈరోజైతే మనము తెలుగు మెథడాలజీ క్లాసెస్‌లో భాగంగా మనము మూల్యాంకనం అనే చాప్టర్‌ని స్టార్ట్ చేశాం కదా! ప్రీవియస్ క్లాస్. అది ఎవరైతే వినని వాళ్ళు ఉన్నారో ఫస్ట్ అది కంప్లీట్ అయిన తర్వాత ఈ క్లాస్ వినండి. ఓకేనా? సో, అక్కడ నేను మూల్యాంకనానికి సంబంధించిన స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ క్లాస్‌లో ఉంది. ఇప్పుడైతే మనము మాపనం గురించి తెలుసుకుందాం. అక్కడ ఏం నేర్చుకున్నాము ప్రీవియస్ క్లాస్‌లో నికష, పరీక్ష వాటి రెండింటికి ఆహ్, డిఫరెన్సెస్, తర్వాత నికష రకాలు, హ్మ్. తర్వాతొచ్చేసి ఉత్తమ పరీక్షకు ఉండాల్సిన లక్షణాలు, తర్వాత అభ్యసన అంటే ఏంటి? బోధన అంటే ఏంటి? అభ్యసన ఫలితాలంటే ఏంటి? ఆధునిక సాధనాలేంటి? ఆ! పూర్వం సాంప్రదాయక విధానాలేంటి అనేది నేర్చుకున్నామనమాట. ఓకేనా? సో, ఇప్పుడైతే మాపనం గురించి డీటెయిల్డ్‌గా నేర్చుకుందాం. మాపనం తర్వాత మూల్యాంకనం. ఓకేనా? మాపనం అంటే ఏంటి అంటే కొలవడం అనమాట. ఓకేనా? కొలవడం. ఒక వస్తువు యొక్క బాహ్య భౌతిక రూపాన్ని వివిధ పరిమాణాల్లో కొలవడమే మాపనం అనమాట. ఓకేనా? ఒక వస్తువు యొక్క బాహ్య భౌతిక రూపాన్ని వివిధ పరిమాణాల్లో కొలవడం అనమాట. ఓకేనా? అంటే ఏంటి అంటే ఒక వస్తువు గుణాన్ని, రూపాన్ని, పరిమాణాన్ని, ఆ! స్వభావాన్ని ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెల్లో జతపరిచి పొందగలి పోల్చగలిగే విధానాన్నే మాపనం అంటామనమాట. ఓకేనా? ఏదైనా గానీ కొలవడం అంటే, మాపనం చేయడం అంటే లెక్క వేయడం అనమాట. ఓకేనా? ఒక పర్టిక్యులర్ నంబర్ అంకెలో జతపరిచి దాన్ని పోల్చగలిగితే దాన్నే మాపనం అంటాం. ఓకేనా? విద్యార్థి సాధనను మార్కుల రూపంలో కొలవడం పరిమాణాత్మకం. ఓకేనా? మామూలుగా మామూలుగా మాపనం అంటే అది. మామూలుగా ఇప్పుడు మనం విద్యార్థి సాధన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ మాపనం అంటే ఏంటి అంటే, విద్యార్థి సాధనను మార్కుల రూపంలో, అంకెల్లో జతపరచాలన్నాం గదా! సో, మార్కులనమాట. మార్కుల రూపంలో కొలవడం పరిమాణాత్మకం అనమాట. ఓకేనా? మాపనం అనేది కనబడే పరిమాణాత్మక ఆహ్, వర్ణశ్రీలకే పరిమితం అనమాట. ఓకేనా? అంటే మాపనం అనేది ఇట్లా మార్క్స్ రూపంలో కొలవడానికనమాట. ఓకేనా? ఉదాహరణకు కాలాన్ని గడియారంతో, దూరాన్ని కొలబద్దతో, బరువును త్రాసుతో కొలవడమే మాపనం. అర్థమైందా? మాపనం అంటే ఏంటి అంటే, హ్మ్. కాలాన్ని దేనితో? గడియారంతో మాపనం చేస్తాం. అంటే గడియారంలో ముళ్ళు తిరిగే విధానంతో మనము కాలాన్ని మాపనం చేస్తాం. దూరాన్ని కొలబద్దతో అంటే స్కేల్‌తో, బరువును త్రాసుతో. ఓకేనా? సో, ఇలా మాపనం చేస్తామనమాట. మాపనం అంటే కొలవడం. మదింపు అంటే ఏంటి అంటే, మదింపు అంటే అంచనా. సో, ఈ టర్మినాలజీ మొత్తం మనము ఎగ్జాక్ట్‌గా నేర్చుకోవాలి. మాపనం, మదింపు, మూల్యాంకనము, పరీక్ష, నికష ఇవన్నీ కన్‌ఫ్యూజ్ చేసే ఏరియాస్, ఖచ్చితంగా బిట్టొచ్చే ఏరియాస్ కూడా. ఓకేనా? చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మాపనం అన్నా, మదింపు అన్నా, మూల్యాంకనం అన్నా అన్నీ విద్యార్థిని పరీక్షించేవే గదా అనుకుంటాం. ఆ చిన్న డిఫరెన్స్ తెలియనప్పుడు మనం ఆప్షన్స్‌లో అన్నీ ఒకటేలాగా కనిపిస్తాయి. మనం మార్క్స్ కట్ అయిపోతాయన్నమాట. రాంగ్ ఆన్సర్ పెట్టేస్తాం. ఓకేనా? మదింపు అంటే ఏంటి అంటే అంచనా వేయడం అనమాట. అంచనా. అభ్యాసకుడు అభ్యసన కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు ఆ అభ్యాసకుడి యొక్క సాధనను మరియు ప్రగతిని అంచనా వేయడమే మదింపు అనమాట. ఎంతవరకు సాధించాడు అనేసి కేవలం అంచనా మాత్రం వేయడం. దాన్నే మనం మదింపు, అసెస్మెంట్ అంటాం. అదే మాపనం అంటే మెజర్మెంట్ అనమాట. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఆ! అనేసి మెజర్ చేయడం అనమాట. ఓకేనా? అది. మదింపు అంటే అసెస్మెంట్. ఓన్లీ అంచనా. ఓకేనా? తర్వాతొచ్చేసి బోధనాభ్యసన కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడినవి అనే దానిపై దృష్టి కేంద్రీకరించేది మదింపు అనమాట. ఓకేనా? బోధనాభ్యసన కార్యక్రమం అంటే బోధన, అభ్యసనం. ఓకేనా? 2 కూడా ఆహ్, వాటి యొక్క లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడినవి అనే దానిపై దృష్టి కేంద్రీకరించేదే మదింపు. ఓకేనా? మూల్యాంకన ప్రక్రియలో చిట్టచివరి నిర్ణయం చేయడానికి దారి చూపేది మదింపు అనమాట. ఓకేనా? ఈ సెంటెన్సెస్ ఇలా అని గుర్తుపెట్టుకోవాలి. మూల్యాంకన ప్రక్రియలో చిట్ట చివరి నిర్ణయం చేయడానికి దారి చూపేది ఈ కింది వాటిలో ఏది? మదింపు, హ్మ్, మాపనం, తర్వాత పరీక్ష, నికష ఇలాంటివి ఇచ్చారనుకో కన్‌ఫ్యూజ్ అయితామనమాట. ఓకేనా? మూల్యాంకన ప్రక్రియలో చిట్ట చివరి నిర్ణయం చేయడానికి దారి చూపేది మదింపు అనమాట. ఓకేనా? ఒక విద్యా కార్యక్రమాన్ని సవరించుటకు, పూర్తిగా తొలగించుటకు, లేదా మెరుగుపరచుటకు, లేదా యథావిధిగా కొనసాగించుటకు సంబంధించిన నిర్ణయానికి సహాయపడేదే మదింపనమాట. ఓకేనా? అంటే ఏంటి? ఒక విద్యా కార్యక్రమాన్ని సవరించడానికైనా, హ్మ్. అంటే ఇప్పుడు ఒక లెసన్ చెప్పాము. దాన్ని విద్యార్థి
సరిగ్గా అర్థం చేసుకున్నాడా లేదా తెలుసుకోవడానికి. ఆ! అర్థం చేసుకోకపోతే దాన్ని సవరించి చెప్పడానికి. లేదంటే పూర్తిగా తొలగించడానికి, మెరుగుపరచడానికి, యథావిధిగా కొనసాగించుటకు సంబంధించి ఏదైనా నిర్ణయానికి సహాయపడేదే మదింపు అనమాట. అంటే మనం ఏ కాన్సెప్ట్ అయినా తీసుకోండి. దాన్ని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని అంటే పూర్తిగా సవరించడమా, పూర్తిగా తొలగించడమా, మెరుగుపరచడమా, యథావిధిగా కొనసాగించడమా అనే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడేది మదింపనమాట. అంటే ఒక స్టూడెంట్ గురించనమాట. ఓకేనా? సవరించాలా అంటే ఏదైనా మార్పు చేయాలా? లేదంటే ఆ విద్యార్థి యొక్క ఆహ్, ప్రవర్తనను పూర్తిగా తొలగించాలా? లేదంటే దాన్ని బాగు చేయాలా? సరే యథావిధిగా కొనసాగించాలా అనేది నిర్ణయించడానికి సహాయపడేది మదింపనమాట. మదింపు ఒక కోణానికి సంబంధించినది మాత్రమే కానీ, మూల్యాంకనం బహుముఖం. ఓకేనా? మూల్యాంకనంలో భాగమని చెప్పొచ్చనమాట మదింపు. ఓకేనా? ఒక కోణంలో మాత్రమే ఆలోచింపజేసేది. అంటే మదింపు అంటే ఒక కోణానికి సంబంధించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మూల్యాంకనం అలా గాదు. మొత్తం టోటల్ బహుముఖం అన్ని సైడ్స్ చేసేదే మూల్యాంకనం అనమాట. ఓకేనా? మదింపు మరియు మూల్యాంకనం దాదాపుగా ఒకటే కానీ డిఫరెన్స్ ఉంది. ఒకే భావనకు చెందినదే. అందుకే నిర్మాణాత్మక మూల్యాంకనంను నిర్మాణాత్మక మదింపు అని, సంగ్రహణాత్మక మూల్యాంకనంను సంగ్రహణాత్మక మదింపు అని అంటున్నారనమాట. ఓకేనా? కానీ మదింపు కంటే మూల్యాంకనం సమగ్రమైనది, విశిష్టమైనది, విస్తృతమైనది. ఓకేనా? మదింపు కేవలం ఒక కోణానికి సంబంధించింది మాత్రమే అయితే, మూల్యాంకనము సమగ్రమైనదనమాట. విశిష్టమైనది, విస్తృతమైనది. ఓకేనా? తర్వాత వచ్చేసి మదింపులో రకాలు. స్వీయ మదింపు, తోటి పిల్లలతో మదింపు, జట్టు మదింపు అనమాట. ఓకేనా? స్వీయ మదింపు అంటే ఏంటంటే విద్యార్థి తాను చేసిన పనిని ఉపాధ్యాయుని సూచనల ఆధారంగా తానే మదింపు చేసుకోవడం అనమాట. అంటే తానే ఒక అంచనా వేసుకోవడం అనమాట. ఓకేనా? తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక డిక్టేషన్ పెట్టింటారు. టీచర్ వచ్చేసి బోర్డ్ మీద రాస్తారనమాట మొత్తం పదాలన్నీ. ఓకేనా? అతనంతకు అతనే కరెక్షన్ చేసుకోవడం అనమాట రాసిన తర్వాత. సో, దాని తర్వాత ఏమవుతుంది? తనే మదింపు చేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందనమాట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. స్వీయ మదింపుకు తోడ్పడే ప్రధాన సాధనం చెక్ లిస్ట్ అనమాట. అంటే చెక్ చేసుకోవడం మనం చేసింది కరెక్టా? రాంగా అనేసి. ఓకేనా? సో, ఇదన్నమాట స్వీయ మదింపు. తర్వాత తోటి పిల్లలతో మదింపు. ఒకరి పనిని మరొకరిచే మదింపు చేయించుట. ఓకేనా? అంటే ఎక్స్‌చేంజ్ చేసుకోండి బుక్స్ అంటాం గదా! ఏదైనా డిక్టేషన్ కానీ, సింపుల్ టెస్ట్ కానీ పెట్టినప్పుడు బుక్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోండి. ఒకరి బుక్ ఒకరు కరెక్షన్ చేసుకోండి అంటాం కదా! సో, ఒకరి పనిని మరొకరు మదింపు చేయడం అనమాట. ఓకేనా? తోటి పిల్లల ప్రగతిని మదింపు చేయడం వల్ల నాణ్యమైన అభ్యసనం పట్ల అవగాహన కలుగును. నాణ్యమైన అభ్యసనం పట్ల అవగాహన కలిగించే మదింపు ఏంటి అంటే తోటి పిల్లలతో మదింపు అనమాట. దీనిలో ప్రధాన సూత్రధారి ఎవరు అంటే అభ్యాసకుడు. ఎవరు? టీచర్ కాదు ఇక్కడ. స్టూడెంట్ అనమాట. ప్రధాన సూత్రధారి. ఓకేనా? తర్వాత జట్టు మదింపు. పిల్లలు తమకు కేటాయించిన జట్టు కృత్యాన్ని పూర్తి చేసి నివేదికను సమర్పించాలి. అంటే పిల్లల్ని జట్లుగా విడగొట్టి ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ జట్టు కృత్యాన్ని వాళ్ళు పూర్తి చేసి నివేదికను సమర్పించడం జట్టు మదింపు. ఓకేనా? సో, ఇదన్నమాట. ఏంటి? స్వీయ మదింపు, తోటి పిల్లలతో మదింపు, జట్టు మదింపు. ఓకేనా? తర్వాత వచ్చేసి మదింపుకి, మూల్యాంకనానికి డిఫరెన్సెస్ ఏంటి? ఓకేనా? ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇది. విద్యార్థి ప్రగతిని అవగాహన చేసుకుని అంచనా వేయడం వచ్చేసి మదింపు. అలాగే విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన పరివర్తన అంటే మార్పు. ఆ మార్పుల మొత్తాన్నే మూల్యాంకనం అంటున్నాం. అంటే నాట్ ఓన్లీ సబ్జెక్ట్ అన్నీ సహపాఠ్య కార్యక్రమాలు, సర్వతోముఖాభివృద్ధికి చెందిన అంశాలు ఉంటాయన్నమాట దీంట్లో మూల్యాంకనంలో. ఓకేనా? అదే మదింపు అంటే విద్యార్థి ప్రగతిని అవగాహన చేసుకొని అంచనా వేయడం అనమాట. ఓకేనా? ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు అయితే, బోధనాభ్యసన ప్రక్రియలు అన్నింటినీ మాపనం చేసేది మూల్యాంకనం అనమాట. ఓకేనా? బోధనాభ్యసన లోపాలను మాత్రమే గుర్తిస్తుంది ఇది. అంటే అంచనా వేసింది మదింపు చేసిన తర్వాత ఏమవుతుంది? ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో తెలుస్తుంది జస్ట్ అంతే. అదే మూల్యాంకనంలో ఏమవుతుందంటే బోధనాభ్యసన పూర్తయిన తర్వాత తగిన మార్పులు కూడా సూచిస్తుందనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత ఆ మూల్యాంకనం జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఆ బోధనాభ్యసన పూర్తయిన తర్వాత ఎగ్జామే కాదు మూల్యాంకనం అంటే ఏంటి అంటే టెస్ట్ చేయడం మనం. ఓకేనా? బోధన పూర్తయిన తర్వాత లేదా బోధన అభ్యసన మొత్తం పూర్తయిన తర్వాత తగిన మార్పులు సూచిస్తుందనమాట. అంటే ఏంటి?
ఆ బోధనకు, అభ్యసనకు ఇంకా ఏమైనా సవరించాలనా? ఏం మార్పులు చేయాలి? అవి మెరుగుపరచడానికి మనం ఏం మార్పులు చేయాలి అని సూచించేదేంటి? మూల్యాంకనం. తర్వాత వచ్చేసి ఆహ్, బో ఆహ్, బోధన జరుగుతున్నప్పుడు బోధనలో భాగంగా జరుగుతుందనమాట. ఏంటి? మదింపు. ఓకేనా? బోధనాభ్యసనం పూర్తయిన తర్వాత తగిన మార్పుల్ని సూచించేది ఏంటి? ఆ! మూల్యాంకనం అనమాట. ఇక్కడ ఇక్కడ చూడండి థర్డ్ పాయింట్. బోధనాభ్యసనం లోపాలను మాత్రమే గుర్తించేది మదింపయితే, లోపాలను గుర్తించి సవరిస్తుందనమాట. లోపాలకు ఏం చేయాలి? ఏం చేస్తే విద్యార్థి ప్రగతి మెరుగుపడుతుంది అనేసి. ఓకేనా? తర్వాత లక్ష్యాలు ఎంత మేరకు సాధించబడినాయి అని అనే దానిపై దృష్టి పెట్టేది మదింపు. అంటే ఎంతవరకు సాధించబడినాయి అని తెలుసుకునేది. లక్ష్యాలను నెరవేర్చి ఫలితాలను నివేదించి సూచనలు ఇచ్చేది మూల్యాంకనం. సమగ్రమైనది కదా మూల్యాంకనం. సో, మదింపు కంటే ఎక్కువనే ఉంటుంది. ఓకేనా? విద్యార్థి ఇచ్చిన విలువలను అంచనా వేసేది మదింపు. విద్యార్థి సంపూర్ణ మొత్తాన్ని నిర్ణయించి తగు ఫలితాలను నివేదిస్తుంది. ఓకేనా? అదన్నమాట. తర్వాత మూల్యాంకన ప్రక్రియలో చిట్ట చివరి నిర్ణయం చేయడానికి దారి చూపేది మదింపు అనమాట. ఇందాక కూడా మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం కదా అక్కడ. మూల్యాంకన ప్రక్రియలో చిట్ట చివరి నిర్ణయం చేయడానికి దారి చూపేది మదింపు. అలాగే మూల్యాంకనంలో మాపనం, మదింపు అనేవి ఇమిడి ఉంటాయి. అంటే 2 కూడా కలిసి ఉంటాయన్నమాట. ఓకేనా? అంతిమ నిర్ణయంలో భాగం కాదు. ఓకేనా? చిట్ట చివరి నిర్ణయం చేయడానికి దారి చూపిస్తుంది కానీ, అంతిమ నిర్ణయంలో ఇది భాగం కాదనమాట. ఏది? మదింపు. అంతిమ నిర్ణయాన్ని తెలియజేసేదే మూల్యాంకనం. ఓకేనా? ఇది డిఫరెన్సెస్. మళ్ళీ ఒకసారి చదువుకోండి. ఓకేనా? తర్వాత వచ్చేసి నూతన మూల్యాంకన విధానం ఎన్ఈపి, న్యూ ఎవాల్యుయేషన్ పాలసీ. ఓకేనా? నూతన మూల్యాంకన విధానం. సో ఏంటిది అంటే, పూర్వం ఏదో ఒక పద్ధతిలో విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని పరీక్షించేవారనమాట. ఏదో ఒక పద్ధతిలో. ఒక పర్టిక్యులర్‌గా ఒక పద్ధతి అనేది ఉండేది కాదు. ప్రతిరోజు అంతకుముందు రోజు చెప్పిన పాఠాన్ని అప్పగించినప్పుడే కొత్త పాఠం నేర్పే విధానం గురుకులాల్లో ఉండేది. అంటే ఇంతకుముందు గురుకులాల్లో ఏం చేసేవాళ్ళంటే, నిన్న చెప్పుకున్న లెసన్‌కి ఆన్సర్స్ చెప్తేనే నెక్స్ట్ లెసన్‌కి వెళ్ళేవాళ్ళనమాట. ఓకేనా? అంటే పూర్వం ఏదో ఒక పద్ధతిలో విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని పరీక్షించేవారనమాట. ఓకేనా? కొన్ని సంవత్సరాలు విద్యార్జన చేసిన తర్వాత పండిత పరిషత్తుల్లోనూ, రాజస్థానాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు పొందేవాడనమాట. ఓకేనా? అంటే ఒక 10, 12 ఇయర్స్ విద్యార్జన చేసిన తర్వాత పండిత పరిషత్తులో పాండిత్యాన్ని ఎంత సాధించాడు, రాజస్థానాలలో అంటే అప్పట్లో రాజుల పరిపాలన కదా, రాజస్థానాల్లోకి వెళ్ళి విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి గుర్తింపు పొందేవాళ్ళనమాట. ఓకేనా? తదుపరి కాలంలో పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు సంవత్సరాంతంలో కృతార్థులైనట్లు ధృవీకరించేవారనమాట. ఓకేనా? 10, 12 ఇయర్స్ వాళ్ళ విద్యార్జన కంప్లీట్ అయిన తర్వాత రాజస్థానాల్లోకి వెళ్ళి వాళ్ళ ప్రతిభను ప్రదర్శించేవారు. తర్వాత పరీక్షలు నిర్వహించడం జరిగేది. ఆ పరీక్షల్లో విద్యార్థులు సంవత్సరాంతంలో, ఓకేనా, అంటే ఇయర్ ఎండింగ్‌లో కృతార్థులైనట్లు ధృవీకరించేవారనమాట. ఓకేనా? అలా జరిగేది పూర్వకాలంలో. ఇంకా ఏం జరిగేది? లఘు పరీక్ష, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక పరీక్షలు, సంవత్సరాంత పరీక్ష నిర్వహించి ప్రతి సబ్జెక్టులో 35% మార్కులు వస్తే ఉత్తీర్ణత ప్రకటించేవారు. లేకపోతే అదే తరగతి చదివేవారనమాట. ఓకేనా? ఇది మన ప్రీవియస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే 90s లో జరిగినదే అనమాట ఇది. లఘు పరీక్ష అంటే సింపుల్ టెస్టు. తర్వాత త్రైమాసిక, క్వార్టర్లీ, అర్ధ సంవత్సర, హాఫ్ ఇయర్లీ, వార్షిక అంటే యాన్యువల్ ఎగ్జామ్స్, సంవత్సరాంత పరీక్షలు. సో, ఇవన్నీ నిర్వహించి ప్రతి సబ్జెక్ట్‌లో 35% మార్కులు సంపాదించాలి. హిందీ మాత్రం 20 మార్క్స్‌కే పాస్ అనమాట. ఓకేనా? లేకపోతే 35% తెచ్చుకోకపోతే మళ్ళీ అదే తరగతిలో చదివించేవారు కదా! అది ఆ సిస్టమ్ ఉండేదనమాట. దీన్నే నిలుపుదల విధానం, డిటెన్షన్ సిస్టమ్ అని అంటామనమాట. తద్వారా ఈ పద్ధతి ద్వారా ఏమైందంటే పిల్లలు బడికి మానేయడము, అక్షరాస్యత శాతం తగ్గడము జరిగింది. ఏ పద్ధతి ద్వారా? ఇదే లఘు పరీక్షలు, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక. సో, ఇవన్నీ నిర్వహించడం వలన పిల్లల్లో ఏమైంది? బడి మానివేయడము, బడి అంటే భయము, పరీక్షలు అంటే భయము, అక్షరాస్యత శాతం తగ్గుదల ఇవన్నీ జరిగిందనమాట. సో, ఈ నిలుపుదల విధానం రద్దుకు ఏర్పడినదే నూతన మూల్యాంకన విధానం. ఓకేనా? ఈ ప్రాసెస్ వద్దు, ఇంకా ఇలా వద్దు అనేసి ఈ నిలుపుదల విధానంను అంటే ఈ పరీక్షల సిస్టమ్‌ను రద్దు చేయడానికి రద్దుకు ఏర్పడినదే నూతన మూల్యాంకన విధానం. ఎప్పుడు అంటే ఇది నవంబర్ 17, 1971లో. ఓకేనా? ఎప్పుడొచ్చిందిది? నిలుపుదల విధానం అంటే నవంబర్ 17, 1971. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు అంటే కాసు బ్రహ్మానంద రెడ్డి. విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే
పివి నరసింహారావు గారు. ఓకేనా. సో వాళ్ళ ఆధ్వర్యంలో నిలుపుదల విధానం రద్దుకు ఏర్పడినదే నూతన మూల్యాంకన విధానం అనమాట. ఓకేనా. ఎప్పుడు అంటే నవంబర్ 17, 1971. ఓకేనా. ఎన్ఈపి ప్రకారం 7 మరియు 10వ తరగతి చివరిలో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేవారు. ఓకేనా. ఎన్ఈపి ప్రకారం 7 మరియు 10వ తరగతి చివరిలో మాత్రమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేవారు. ఓకేనా. మిగిలిన తరగతుల్లో పరీక్షలు ఉన్నా నిలుపుదల ఉండదు. కేవలం హాజరు మాత్రమే ప్రామాణికం. ఓకేనా. సో అప్పట్లో ఏంటి 7th, 10th పబ్లిక్ పరీక్షలు. ఇక ప్రతి సంవత్సరము ఇవి పాస్ కావాలి అనేది ఉండేది కాదనమాట. ఈ సిస్టమ్ వచ్చిన తర్వాత, నిలుపుదల విధానం వచ్చిన తర్వాత ఎన్ఈపి ప్రకారం, నూతన మూల్యాంకన విధానం ప్రకారం 7 మరియు 10 తరగతుల్లో మాత్రమే పబ్లిక్ పరీక్షలు ఉండేవి. తర్వాత ఏంటి, మిగిలిన తరగతుల్లో పరీక్షలు ఉన్నా నిలుపుదల ఉండేది కాదు. కేవలం హాజరు మాత్రమే ప్రమాణికం. అది కూడా ఎలా, ప్రాథమిక స్థాయిలో 80% హాజరు ఉండాలి. ఇంపార్టెంట్ చూడండి, ఇవి బిట్ రూపంలో రావచ్చు. సెకండరీ స్థాయిలో 90% హాజరు ఖచ్చితంగా ఉండాల్సిందే. అలా లేకపోతే మళ్ళీ సేమ్ క్లాస్లో వేసేవాళ్ళు అనమాట. ఓకేనా. తర్వాతి కాలంలో రాను రాను ఏమైంది, 7వ తరగతిలో పరీక్షలు కూడా రద్దు చేశారు. ఓన్లీ 10th ఒకటే పెట్టారు. ప్రభుత్వం వారి నిలుపుదల విధానాన్ని ఎప్పుడు రద్దు చేశారు అంటే 21/11/1971 అనమాట. ఓకేనా. సో ఆ రద్దు చేయడానికి మూల్యాంకన విధానం ఎప్పుడు ఏర్పడింది అంటే నవంబర్ 17, 1971. ఎప్పుడు రద్దు చేశారు అంటే సేమ్ 10 రోజుల డిఫరెన్స్ అనమాట. 1971 నవంబర్ 21 అనమాట. ఓకేనా. జీవో నంబర్ వచ్చేసి 1781. ఓకేనా. తర్వాత మూల్యాంకనం అంటే ఏంటి అంటే, నేటి మూల్యాంకనానికి ఏమని పేరు, సామర్థ్యాధార కృత్యాధార నిరంతర సమగ్ర మూల్యాంకనం. చాలా విస్తృత అర్థమైనది అనమాట మూల్యాంకనం. సామర్థ్యాధార కృత్యాధార నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే అది. ఇంతకుముందు మూల్యాంకనం అంటే జస్ట్ పరీక్షలు. ఓకేనా, అంతే. ఈ సామర్థ్యాధారిత కృత్యాధార నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే ఏంటి అంటే, నిరంతరంగా జరిగేది, సమగ్రమైనది అంటే అన్ని అంశాలు కూడుకున్నది, అవిరళమైనది అంటే కంటిన్యూగా జరిగేది, విశాల పరిధి కలిగినది. ఓకేనా. సో అదనమాట. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ అని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్. ఇంపార్టెంట్ చూడండి. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ అని గుర్తించింది ఎవరు అని చెప్పింది ఎవరు, కొఠారి కమిషన్, ఈశ్వరీబాయ్ పటేల్ కమిషన్, యశ్పాల్ కమిటీ, ఇలా మనకు చాలా ఉన్నాయి కదా. అందులో అవిరళ అంటే నిరంతరంగా జరిగే ప్రక్రియ అని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయుడు భవిష్యత్ కార్యక్రమాలను రూపొందించుకోవడానికి తోడ్పడేది మూల్యాంకనం. ఓకేనా. ఉపాధ్యాయుడు తాను ఆశించిన లక్ష్యాలు మరియు అభ్యసన ఫలితాలు లభించాయో లేదో తెలుసుకోవాలంటే మూల్యాంకనం తప్పనిసరి కదా. విద్యార్థి ప్రగతిని ఎంతవరకు సాధించాడు, బోధించిన లక్ష్యాలు, మనం బోధించిన తర్వాత మనం ఆశించిన లక్ష్యాలు ఎంతవరకు లభించాయి, అభ్యసన ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఈ మూల్యాంకనం అనేది తప్పనిసరి అన్నమాట. విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన పరివర్తనను తెలిపేది, అంటే మార్పును తెలిపేది. ఓకేనా. ప్రవర్తన మార్పు = అంత్య ప్రవర్తన మైనస్ తొలి ప్రవర్తన కదా. పిల్లవాడు ఇయర్ స్టార్టింగ్లో, అంటే ఇప్పుడు 3rd క్లాస్ పిల్లవాడు ఉన్నాడు, వాడు థర్డ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత అంత్య ప్రవర్తన అంటే ఏంటి, ఎండింగ్ ఉన్నప్పుడు ఏం ప్రవర్తన మార్పు జరిగింది అనేది ప్రవర్తన మార్పు అనమాట. ఓకేనా. ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి కదా. ఎస్, దానికి ఉపయోగపడేది ఏది, మూల్యాంకనం. ఓకేనా. తర్వాత ఏంటి, విద్యార్థి సమగ్ర అభివృద్ధిని అంచనా వేసేది ఏంటి, మూల్యాంకనం. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే అన్ని అంశాలను వెలకట్టేది, మాపనం చేసేది మూల్యాంకనమే. ఓకేనా. మూల్యం అంటే వెల కదా, మూల్యం అంటే వెల, అంకణం అంటే లెక్కించడం. ఓకేనా, గణించడం, కట్టడం, వెల కట్టడం అని అర్థం. మూల్యాంకనం బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం, అది సపరేట్ కాదు. బోధన జరిగేటప్పుడు మూల్యాంకనం చేయాల్సిందే, అభ్యసన జరిగేటప్పుడు మూల్యాంకనం చేయాల్సిందే. అందుకే ఇప్పుడు దాన్ని అవిరళ ప్రక్రియ, నిరంతరం జరిగేది, సమగ్రమైనది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. బోధించేటప్పుడు అభ్యసించేటప్పుడు జరిగే ప్రక్రియ అనమాట ఇది. అంటే బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం. బోధనా లక్ష్యాలు సాధించింది లేనిది తెలిపే ప్రక్రియ ఏది అంటే మూల్యాంకనం కదా. ఎస్. తర్వాత బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం అనమాట. ఓకేనా. బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం అనమాట. బోధనాభ్యసన కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యక్రమాలను ప్రణాళికలను రూపొందించడానికి తోడ్పడేది
మూల్యాంకనం అనమాట. ఓకేనా. తర్వాత రాత పరీక్షలోని పలు లోపాలను సవరించి పరిపుష్టినిచ్చేది అనమాట. ఓకేనా. రిటర్న్ ఎగ్జామ్స్ తర్వాత ఎవాల్యుయేషన్ జరుగుతుంది కదా, అంటే మూల్యాంకనం జరుగుతుంది కదా, దాంట్లో లోపాలను ఒక పిల్లవాడు ఏ క్వశ్చన్ ఆన్సర్ రాంగ్ చేశాడు, ఎక్కడ రాంగ్ పోతుంది, ఏ కాన్సెప్ట్ వాడికి రాదు అనేది పరిపుష్టినిస్తుంది అనమాట, అంటే ఫీడ్బ్యాక్. తర్వాత శాస్త్రీయ పద్ధతులు, వివిధ సాధనాల ద్వారా విద్యార్జన స్థాయిని తెలిపేది మూల్యాంకనం అనమాట. ఓకేనా. తర్వాత నియంత్రిత వాతావరణంలో బోధనా లక్ష్యాల లేదా సామర్థ్యాల మదింపుకు తోడ్పడేది. ఓకేనా. ఇది కూడా మూల్యాంకనం. ఓకేనా. తర్వాత పరివర్తన సాధనమే విద్య. ఓకేనా. పరివర్తన సాధనమే విద్య అనమాట. విద్య అంటే ప్రవర్తనలో మార్పు కదా. ఎస్. ప్రవర్తన ద్వారా నేర్చుకునేది, ప్రవర్తన కోసం నేర్చుకునేది, ప్రవర్తన పూర్వకంగా మదింపు చేయబడేది విద్య. ఓకేనా. బోధనాభ్యసన ప్రక్రియలో నిర్వహించే నికష, పరీక్ష, మాపనం ఇవన్నీ కూడా మూల్యాంకనమే అవుతాయి. ఓకేనా. పరిగణం లేదా మదింపు కంటే విస్తృత పరిధి కలిగినది మూల్యాంకనం. ఓకేనా. తర్వాత బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లలకు తెలియకుండానే వారి సామర్థ్యాలను పరీక్షించడం మదింపు అవుతుంది కదా. అంటే మీకు రేపు టెస్ట్ పెడతాను అనకూడదు అనమాట. మదింపు అంటే ఏంటి? అంచనా వేయడం. అది ఎప్పుడైనా వేయచ్చు మనం, అట్ ద స్పాట్, అప్పటికప్పుడే లెసన్ చెప్తున్నప్పుడు కానీ, మధ్యలో కానీ, లేదంటే అయిపోయిన తర్వాత కానీ ఎప్పుడైనా మనం మదింపు చేయొచ్చు. ఓకేనా. అంచనా వేయచ్చు. సో బోధనాభ్యసన ప్రక్రియలో పిల్లలకు వారి నాలెడ్జ్ని, వారి సామర్థ్యాలను మనం తెలియకుండానే పరీక్షించడం అనమాట, అదే మదింపు. అందుకే నిర్మాణాత్మక మూల్యాంకనంను మదింపుగా పరిగణించవచ్చు. ఓకేనా. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి? బోధన జరిగేటప్పుడు, అభ్యసన జరిగేటప్పుడు మూల్యాంకనం చేయడం అనమాట, దాన్నే మదింపు అంటాం. ఓకేనా. ఒక అంశానికి సంబంధించి బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత దాని ఫలితానికి సంబంధించిన పరీక్ష నిర్వహించడం మూల్యాంకనం. ఓకేనా. ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయిపోయింది, ఒక బోధనాభ్యసన ప్రక్రియ అయిపోయింది, అది పూర్తయిన తర్వాత దాని ఫలితానికి సంబంధించి ఒక పరీక్ష నిర్వహిస్తే దాన్ని మూల్యాంకనం అంటాం. అందుకే సంగ్రహణాత్మక మూల్యాంకనంగా పరిగణించవచ్చు. ఓకేనా. ఇప్పుడు సెమిస్టర్ 1 అయిపోయింది, 8th క్లాస్ 7th క్లాస్లో ఏదో ఒక సబ్జెక్టు. సో ఆ సెమిస్టర్ 1 అయిపోయిన తర్వాత, పూర్తయిన తర్వాత దాని ఫలితానికి సంబంధించిన ఒక పరీక్ష నిర్వహించడం అనమాట. సో మీకు ఫలానా డేట్కి ఫలానా ఎగ్జామ్ ఉంటుంది, ఫలానా సబ్జెక్ట్ ఉంటుంది అని చెప్పి పెట్టడం అనమాట. అందుకే ఇది ఏమైంది? సంగ్రహణాత్మక మూల్యాంకనం. ఓకేనా. అది. తర్వాత వచ్చేసి మూల్యాంకనం నిర్వచనాలు. కొంతమంది మూల్యాంకనానికి ఇచ్చిన నిర్వచనాలు ఏంటో చూద్దాం. హార్వే ప్రకారం అభ్యసన కృత్యాలను విశ్లేషించి వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను, జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనం అనమాట. ఓకేనా. ఏంటంట? అభ్యసన కృత్యాలను విశ్లేషించాలి, వాటి ప్రభావం విద్యార్థి సమర్థతను, జవాబుదారీతనాన్ని అభివృద్ధి చేసిందో లేదో అంచనా వేయడమే మూల్యాంకనం అనమాట. అంటే పిల్లవాడు అభ్యసన కృత్యాలను ఎంతవరకు నేర్చుకున్నాడు, ఎట్లా విశ్లేషించాడు, ఎలా యూజ్ చేసుకున్నాడు, వాటి ప్రభావం అనేది అతని సమర్థతను, అంటే కెపాసిటీను, జవాబుదారీతనాన్ని, అంటే రెస్పాన్సిబిలిటీని అభివృద్ధి చేసిందా లేదా అని అంచనా వేయడమే మూల్యాంకనం అని చెప్పింది ఎవరు? హార్వే. ఇవి ఎగ్జాక్ట్గా వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థి సమర్థతను, జవాబుదారీతనాన్ని అభివృద్ధి చెందిందో లేదో తెలియజేసేది మూల్యాంకనం అని చెప్పింది ఎవరు? అంచనా వేయడమే మూల్యాంకనం అని చెప్పింది ఎవరు అంటే హార్వే. ఓకేనా. అది. తర్వాత వచ్చేసి హేగన్ థారండైక్ వీరిద్దరు ఏం చెప్పారు అంటే మూల్యాంకనం అంటే ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒకదాన్ని వర్ణించినది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడం అనమాట. అంటే ఏంటి? ఎంపిక చేసిన లక్షణాల దృష్ట్యా ఒకదాన్ని వర్ణించడం అనమాట. ఓకేనా. వర్ణించినది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడమే మూల్యాంకనం అని చెప్పింది ఎవరు? హేగన్ థారండైక్. ఓకేనా. తర్వాత క్విల్లాన్ హన్నా ఈయన ఏం చెప్పారు అంటే ఎవాల్యుయేషన్ ఈజ్ ఎ మెజర్మెంట్ ఆఫ్ ఆల్ రౌండ్ గ్రోత్ ఆఫ్ ఎ చైల్డ్. ఓకేనా. సర్వతోముఖాభివృద్ధి అని చెప్పింది ఎవరు అంటే కిల్వాన్ హన్నా. ఓకేనా. తర్వాత కొఠారి కమిషన్ ఇంపార్టెంట్ అనమాట. కొఠారి కమిషన్ ఏం చెప్పింది మూల్యాంకనం గురించి అంటే మూల్యాంకన సాంకేతిక విధానాలు కోరిన మార్గాల్లో విద్యార్థుల వృద్ధిని గుర్తించే సాక్ష్య సేకరణకు ఉపయోగపడే సాధనాలు. ఓకేనా. అంటే విద్యార్థుల యొక్క అభివృద్ధిని గురించిన సాక్ష్య సేకరణ అంటే ఏంటి? మూల్యాంకనం చేసిన తర్వాత విద్యార్థి ఎంత చదివాడో అవి మనకు సాక్ష్యాలు కదా,
సో అని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్. మూల్యాంకనం మొత్తం విద్యా వ్యవస్థలో ఒక సమైక్య భాగమై ఉండి విద్యకు సంబంధించిన అన్ని లక్ష్యాలతో దగ్గర సంబంధం ఉంటుంది. ఓకేనా. మూల్యాంకనం అనేది మొత్తం విద్యా వ్యవస్థలో ఒక సమైక్య భాగంలాగా అయిపోయి విద్యకు సంబంధించిన అన్ని లక్ష్యాలతో దగ్గర సంబంధం ఉండేది ఏంటి అంటే మూల్యాంకనం అనమాట. ఓకేనా. విద్యార్థుల యొక్క యోగ్యతా పత్రాల్లో విద్యార్థులు ఉత్తీర్ణుల అనుత్తీర్ణుల అనే అంశం ఉండకూడదు అని చెప్పింది ఎవరు కొఠారి కమిషనే. అంటే పాసా ఫెయిలా అనేది ఉండకూడదు అనమాట. యోగ్యతా పత్రం అంటే ఏంటి, ప్రోగ్రెస్ రిపోర్ట్. సో అందులో ఉత్తీర్ణుడా లేదా అని ఉండకూడదు అనమాట. మరి ఏముండాలి, ఇప్పుడు గ్రేడింగ్ ఇచ్చారు కదా, ఏ గ్రేడా, బి గ్రేడా, B1, C1, C2. సో ఇది ఉండాలి, పాసా ఫెయిలా ఉండకూడదు. ఓకేనా. తర్వాత ఎడ్వర్డ్ కార్పెంటర్ ఇతను ఏం చెప్పాడు, పరీక్షల్లో విజయం నిజమైన మేధో సంపత్తికి గీటురాయి కాదు. పరీక్షలో విజయం సాధిస్తే అదేం గీటురాయి కాదు, అంటే నీకు ఎక్కువ మేధో సంపత్తి ఉన్నట్టు కాదు అంటున్నాడు అనమాట ఎడ్వర్డ్ కౌంటర్. అంటే ఫలితానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అని. ఓకేనా. తర్వాత ఝంక్ ఏమంటున్నాడు, విద్యార్థులు ఏ పద్ధతిలో నేర్చుకోవాలో నిర్ణయించుకుంటే ఏం నేర్చుకోవాలన్నా దానికన్నా వేగంగా నేర్చుకోగలుగుతాడు. అంటే ఎలా నేర్చుకోవాలి అనే పద్ధతిని ఒకసారి నిర్ణయించుకుంటే ఇంకా నేర్చుకోవడం అనేది వేగంగా జరుగుతుంది అనేసి ఝంక్ అన్నాడు అనమాట. ఓకేనా. రాధాకృష్ణన్ 1948 ఇతను ఏం చెప్పాడు అంటే, మనం ఒకే ఒక సంస్కరణ విద్యారంగంలో చేయవలసి వస్తే పరీక్షా విధానాన్ని సంస్కరించడమే, అంటే రద్దు చేయడము. పరీక్షా విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పింది ఎవరు అంటే 1948 రాధాకృష్ణ కమిషన్ అనమాట. ఓకేనా. మొదలియార్ కమిషన్ ఏం చెప్పింది, సంవత్సరం వచ్చేసి 1952 to 53. ఇదేం చెప్పింది అంటే పరీక్షా విధానంలో అంతర్గత మదింపు, ఐచ్ఛిక లఘు ప్రశ్నలు ఉండాలని సిఫారసు చేసిందనమాట. అంటే పరీక్ష అంటే ఎలా ఉండాలి అంటే అంతర్గత మదింపు. ఓకేనా. అంటే లోతుగా అంచనా వేయాలి. తర్వాత ఐచ్ఛిక లఘు ప్రశ్నలు ఉండాలి. అంటే ఏంటి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉండాలి అని చెప్పింది. ఇంపార్టెంట్ చూడండి ఇవి. ఇదే లైన్ ఇచ్చి అడుగుతారు, ఏ కమిషన్ సిఫారసు చేసింది అని. ఓకేనా. మొదలియార్ కమిషన్ అనమాట. తర్వాత NPE 1986 నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా. అదేం చెప్పింది అంటే 1986 విద్యార్థి జ్ఞాపక శక్తిని పరీక్షించడం కాకుండా పాఠ్యపుస్తకంలోనూ బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని సూచించిందనమాట. ఎంతసేపు ఉన్న విద్యార్థికి ఏమొచ్చు, ఎంత గుర్తుంది, పరీక్షించాలి, ఇది అని కాకుండా పాఠ్యపుస్తకంలోనూ బోధనా పద్ధతుల్లోనూ మార్పులు తీసుకురావాలి. విద్యార్థికి మంచి నాలెడ్జ్ రావాలి, అతని అభివృద్ధి జరగాలి అంటే పాఠ్యపుస్తకంలో మార్పులు ఉండాలి, బోధనా పద్ధతుల్లో కూడా మార్పులు తీసుకురావాలి అని చెప్పింది నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986 అనమాట. తర్వాత NCF 2005 ఏం చెప్పింది అంటే, యశ్పాల్ కమిటీ సిఫారసుల మేరకు పరీక్షా విధానాలను సంస్కరించడానికి 2005 మార్గదర్శకాలను సూచించింది. ఓకేనా. యశ్పాల్ కమిటీ సిఫారసుల మేరకు పరీక్షా విధానాలను సంస్కరించడానికి 2005లో మార్గదర్శకత్వాలను సూచించింది. అంటే వీళ్ళందరూ ఏం చెప్పారు, పరీక్ష కంటే విద్యార్థి జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తున్నాడు అనే ప్రక్రియ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. తర్వాత విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా విద్యా ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు, మూల్యాంకన విధానాలు రూపొందించాలని పేర్కొందనమాట. ఓకేనా. పాఠ్య ప్రణాళికలు, విద్యా ప్రణాళికలు, పాఠ్య పుస్తకాలు, మూల్యాంకన విధానాలు ఇవన్నీ ఎలా ఉండాలి అంటే విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలాగా ఉండాలి అని చెప్పిందనమాట. ఎవరు, RTE 2009. తర్వాత APSCF 2011 ఇదేం చెప్పింది, దీని ప్రకారం ఏంటి అంటే దీన్ని అనుసరించి 2012లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. వెరీ 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 ఇంపార్టెంట్. దేన్ని అనుసరించి 2012లో నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. NPE 1986, NCF 2005, RTE 2009, APSCF 2011 అంట. APSCF 2011 అనమాట. ఓకేనా. అప్పటి నుంచే నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అనేది వచ్చింది, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఓకేనా. తర్వాత పజారెస్ ఏం చెప్పారు అంటే విద్యార్థుల దక్షత ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా. విద్యార్థుల దక్షత అంటే విద్యార్థుల డెవలప్మెంట్ అనేది ఉపాధ్యాయులు అనుసరించే మదింపు, అంటే ఉపాధ్యాయులు అంచనా వేసే దాని మీద
ఆధారపడి ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే పజారెస్. ఓకేనా. తర్వాత అభ్యసనం మూల్యాంకనం. అభ్యసనం మూల్యాంకనం ఎన్ని రకాలు? ఓకేనా, అది తెలుసుకుందాము. మూల్యాంకనం అభ్యసనంలో అంతర్భాగంగా నిరంతరం జరిగే ప్రక్రియగా నిర్వహించగలగాలి. ఓకేనా. మూల్యాంకనం అనేది అభ్యసనం అంటే విద్యార్థి అభ్యసించే ప్రక్రియలో అంతర్భాగం అనమాట. అంటే ఎప్పుడు నిరంతరం కొనసాగుతూ ఉంటుందన్నమాట మూల్యాంకనం అనేది. అందుకు ఈ క్రింది అంశాలపై అవగాహన పొందాలి. ఓకేనా. అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం జరిగేటప్పుడు మదింపు, అభ్యసనం యొక్క మదింపు. ఓకేనా. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. ఓకేనా. ఇది డ్రాఫ్ట్ కాపీలో ప్లస్ తెలుగు అకాడమీ రెండు సంబంధించి ఉన్నాయన్నమాట ఇక్కడ. అభ్యసనం కొరకు మదింపు, అభ్యసనం కొరకు మూల్యాంకనం. ఓకేనా. తెలుగు అకాడమీలో అభ్యసనం కొరకు మూల్యాంకనం ఉంది, డ్రాఫ్ట్ కాపీలో వచ్చేసి అభ్యసనం కొరకు మదింపు అని ఉందన్నమాట. రెండు మ్యాక్సిమం ఒకటే. ఓకేనా. ఇదేం లేదనమాట, ఓరల్గా అయిపోతుంది. పిల్లలు అభ్యసన ప్రక్రియల్లో లేదా కృత్యాల్లో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు వారిని పరిశీలిస్తూ విద్యార్థి నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడా, ఏ కృత్యాల్లో నేర్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఏ విధమైన సహకారం అందిస్తే నేర్చుకుంటాడు మొదలైన విషయాలు దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తూ తన బోధనా విధానాన్ని మార్పు చేసుకోవడానికి తీసుకునే చర్యలనే అభ్యసనం కొరకు మదింపు అంటాం. ఓకేనా. అంటే అభ్యసన ప్రక్రియల్లో అంటే కృత్యాలు నేర్చుకుంటున్నప్పుడే అంటే ఆ జరిగేటప్పుడే ఎలా నేర్చుకుంటున్నాడు, ఇబ్బంది పడుతున్నాడా, ఏ కృత్యాలలో ఇబ్బంది పడుతున్నాడు, ఎలాంటి సహకారం అందించాలి అనేది అభ్యసనం కొరకు మదింపు లేదా అభ్యసనం మరుగుపరచుకోవడానికి మదింపు అంటారు. ఓకేనా. దీన్నే నిర్మాణాత్మక మూల్యాంకనం అని కూడా అంటాం అనమాట. అంటే జరుగుతుంది కదా ఇది, అభ్యసనం జరుగుతున్నప్పుడు. సో అది పాఠశాలలో నిర్వహించే నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందన, రాత పనులు, పాల్గొన్న ప్రాజెక్టులు పరిశీలించే సందర్భంలో పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయలేకపోతున్నారు అన్నది ఉపాధ్యాయుడు గుర్తించిన వారికి అవసరమైన అభ్యసన కృత్యాలు నిర్వహించినట్లయితే అభ్యసనం కొరకు మదింపు చేసినట్లు అవుతుంది. ఓకేనా. అంటే ఒక వేలో ఉపాధ్యాయుడు బోధించింటాడనమాట, కానీ ఆ పిల్లవాళ్ళకి ఆ రాత పనుల్లో కానీ ప్రాజెక్ట్ పనుల్లో కానీ ప్రతిస్పందించడంలో కానీ ఇబ్బంది పడుతుంటారనమాట, చేయలేకపోతుంటారు. సో ఉపాధ్యాయుడు ఏం చేయాలి, బోధనా వ్యూహాలను మార్చుకోవాలన్నమాట. కృత్యాలు నిర్వహించినప్పుడు ఆ బోధనా వ్యూహాలను మార్చుకుంటూ పిల్లవాడి చేత కృత్యాలు నిర్వహించినట్లయితే అది అభ్యసనం కొరకు మదింపు చేసినట్లు అవుతుందన్నమాట. ఇది విద్యార్థుల వారీగా ఉంటుంది. ఓకే. అంటే ఏంటి, ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్కలాగా. తర్వాత ఏంటి, ఫలితాలను ఆధారంగా చేసుకొని విద్యార్థికి ఏ అంశాల్లో సహకారం అవసరం అవుతుందో గుర్తించి తగిన చర్యలు చేపట్టడంలో దృష్టి పెట్టాలన్నమాట. ఓకేనా. అంటే ఏ పిల్లవాడికి ఏ సహకారం అవసరం అవుతుందో గుర్తించాలి. రోజువారీ తరగతి గదిలో బోధనలో భాగం. ఓకేనా. విద్యా సంవత్సరంలో 4 సార్లు రికార్డులో నమోదు చేయాలన్నమాట. ఇది అభ్యసనం కొరకు మూల్యాంకనం అనేది సంవత్సరం మొత్తంలో 4 సార్లు రికార్డ్ చేయాలి. ఇంపార్టెంట్, చూడండి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. సో ఇక్కడ అభ్యసనం కొరకు మదింపుని విద్యా సంవత్సరంలో అంటే మొత్తం విద్యా సంవత్సరంలో 4 సార్లు రికార్డులు నమోదు చేయాలన్నమాట. అంటే ప్రతి పిల్లవాడికి సంబంధించి 4 సార్లు. ఓకేనా. తర్వాత వచ్చేసి అభ్యసనం జరిగేటప్పుడు మదింపు. సో పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలు లేదా సన్నివేశాల్లో పిల్లలు పాల్గొని నెరవేర్చుకుంటున్నప్పుడు వారిని మూల్యాంకనం చేయడాన్ని అభ్యసనం జరిగేటప్పుడు చేసే మదింపు అంటారు. ఓకేనా. అంటే ఏంటి, పాఠశాలలో కల్పించే అభ్యసన అనుభవాలు. ఓకేనా. అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు, అంటే వాళ్ళు నేర్చుకునేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అనమాట. లేదా సన్నివేశాల్లో పిల్లలు పాల్గొని నేర్చుకుంటున్నప్పుడు వారిని మూల్యాంకనం చేయడానికి అభ్యసనం జరిగేటప్పుడు చేసే మదింపు అంటాం. అంటే అభ్యసనం జరుగుతున్నప్పుడే, ఓకేనా, అభ్యసనం జరుగుతున్నప్పుడు చేసే మదింపునే అభ్యసనం జరిగేటప్పుడు మదింపు అంటారు. ఓకేనా. తర్వాత ఈ క్రింది సందర్భాల్లో అభ్యసనంతో పాటు మదింపు జరపవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో, పాఠ్యాంశంపై జరిగే చర్చల్లో. ఓకేనా. తర్వాత కృత్యాలు, జట్టు పనులు నిర్వహణ ద్వారా భావనల అవగాహన జరిగేటప్పుడు, ప్రాజెక్టు పనుల ద్వారా నేర్చుకునేటప్పుడు, తర్వాత నమూనాలు, పటాలు, మాదిరిలు, గ్రాఫ్లు రూపొందిస్తున్నప్పుడు, అంటే పిల్లవాడు సొంతంగా తానే చేస్తున్నప్పుడు, తర్వాత సృజనాత్మక కృత్యాల్లో పాల్గొంటున్నప్పుడు, తర్వాత మైండ్ మ్యాపింగ్పై జరిగే చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నప్పుడు జరిగే మదింపునే ఏమంటారు,
అభ్యసనం జరిగేటప్పుడు మదింపు అంటారు. ఓకేనా? అది. తర్వాత ఏంటి? అభ్యసనం యొక్క మదింపు. అభ్యసనం యొక్క మూల్యాంకనం లేదా అభ్యసన మూల్యాంకనం అని కూడా అంటారు దీన్ని. ఓకేనా? సో, పిల్లలు ఆయా సామర్థ్యాలలో ఎంత అభివృద్ధి చెందారో, ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేదే అభ్యసనం యొక్క మూల్యాంకనం అనమాట. అంటే ఇదేంటి? అభ్యసనం పూర్తయిన తర్వాత. ఓకేనా? అంటే ఆయా సామర్థ్యాలు ఎంతవరకు అభివృద్ధి చెందాయి, ఎంతవరకు నేర్చుకున్నారు అభ్యసనం పూర్తయిన తర్వాత అంట. ఓకేనా? పిల్లలు వివిధ అభ్యసన కృత్యాల్లో పాల్గొంటూ వివిధ భావనలు, వ్యవహార రూపాలను, ప్రక్రియ నైపుణ్యాలను పొందుతారనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటి? అభ్యసన కృత్యాలలో పాల్గొంటూ వివిధ భావనలు, వ్యవహార రూపాలు, ప్రక్రియ నైపుణ్యాలు పొందుతారనమాట. ఓకేనా? ఇలా పిల్లలు పొందిన జ్ఞానాన్ని కొంతకాలం తర్వాత పరీక్షించడమే అభ్యసనం యొక్క మూల్యాంకనం అంటాం. ఓకేనా? ఇది పిల్లలు మార్కులు, గ్రేడులు రూపంలో ప్రదర్శితం అవుతుంది. చెప్పాను కదా, అభ్యసనం అనేది కంప్లీట్ అయిన తర్వాత జరిగేది అభ్యసనం యొక్క మూల్యాంకనం అనమాట. ఈ మూల్యాంకనంలో పిల్లల మార్కులు, గ్రేడులు ప్రదర్శితం అవుతాయన్నమాట. ఓకేనా? ఇది ఉపాధ్యాయుల చేత మూల్యాంకనం చేయబడుతుంది కదా. విద్యార్థులందరినీ ఒకే విధానంలో ఒకేసారి మూల్యాంకనం చేసేది కదా. ఎగ్జామ్ పెట్టడము, టెస్ట్ పెట్టడము, దాన్నే మూల్యాంకనం చేయడం అంటారు. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇది సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది అనమాట. అభ్యసనం యొక్క మదింపు సంవత్సరానికి 3 సార్లు జరుగుతుంది. దీనికి మరో పేరు సంగ్రహణాత్మక మూల్యాంకనం అనమాట. ఇది కేవలం ఉపాధ్యాయులు లేదా బాహ్య నికషాల ఆధారంగా పిల్లల ప్రగతిని అంచనా వేసేది. ఓకేనా? తర్వాత కేవలం అభ్యసన ఫలితాలను కాకుండా అభ్యసన అనుభవాలను మూల్యాంకనం చేయాలి. ఓకేనా? అభ్యసన ఫలితాలను మాత్రమే కాకుండా అభ్యసన అనుభవాలు అంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని కూడా మూల్యాంకనం చేయాలి అనే ఇప్పుడు ఈ 3 చెప్పింది అనమాట. అభ్యసనం కొరకు, అభ్యసనం జరిగేటప్పుడు, తర్వాత అభ్యసనం యొక్క. ఓకేనా? తర్వాత మదింపు సాధనాలు ఏంటివి అంటే దేన్ని బట్టి మనం మదింపు చేయవచ్చు? వెరీ ఇంపార్టెంట్ అండి. పిల్లల నోటు పుస్తకాలు. అసలు మనం ఇది మదింపు సాధనంగా అనుకోం. ఇది జస్ట్ నోట్బుక్ అంటే నోట్బుక్కే అనుకుంటాం. కానీ ఇది కూడా ఒక మదింపు సాధనం అనమాట. అంటే టెస్ట్ చేసేది. నోట్బుక్ని బట్టి కూడా మనం పిల్లవాడిని అంచనా వేయొచ్చు అనమాట. ఓకేనా? పిల్లవాడి నోట్ పుస్తకాలు, డైరీలు, పోర్ట్ఫోలియోలు, సంఘటన రచన అంటే అనెక్టోడ్ రికార్డ్ అంటారు కదా, అనెక్టోడల్ రికార్డ్స్. సో సంఘటన రచన, జట్టు నివేదికలు, ఉపాధ్యాయుని పరిశీలనలు అంటే టీచర్స్ అబ్జర్వేషన్స్ ఏవైనా కావచ్చు అవి. ఇవన్నీ కూడా మదింపు సాధనాలే. మనం డైరీలు, నోట్ పుస్తకాలు ఇవన్నీ మనం అనుకోం అసలు కదా. ఎస్. ఉదాహరణకు టర్మ్ పూర్తయిన తర్వాత నిర్వహించే పరీక్షలు అంటే టర్మ్ 1, టర్మ్ 2, ఇప్పుడు సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 అలా అంటున్నాం కదా. సో అవి కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ పెట్టడం. ఓకేనా? త్రైమాసిక, అర్ధవార్షిక, సంవత్సరాంత పరీక్షలు, సెమిస్టర్స్ ఇవన్నీ కూడా ఏంటి? మదింపు సాధనాలే. ఓకేనా? తర్వాత ఉపయోగాలు. పిల్లలు సాధించిన ప్రగతిని నమోదు చేయడానికి ఉపయోగపడేవే మదింపు సాధనాలు అన్నమాట. ఓకేనా? పిల్లలు సామర్థ్యాలను ఏ మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపయోగపడేవే మదింపు సాధనాలు. పిల్లల ప్రగతిని వారి తల్లిదండ్రులకు తెలియజేయడానికి, బోధనాభ్యసన ప్రక్రియలు మెరుగుపరుచుకోవడానికి, తర్వాత పాఠశాల స్థాయిలో మరియు తరగతి స్థాయిలో గుణాత్మక అభ్యసనాన్ని పోల్చుకోవడానికి ఉపయోగపడేవి మదింపు సాధనాలు. ఓకేనా? ఇవన్నీ ఓరలే. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇక్కడ అంతా ఇంపార్టెంటే. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాము, ఎక్కడ డిఫరెన్స్ ఉండాలి అని చూపేది. నికష, పరీక్ష, మూల్యాంకనం. మనం ఇవన్నీ కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు నికష అనేది పరీక్షలో భాగం. టెస్ట్ అనేది ఎగ్జామినేషన్ పెట్టడానికి అంటే ముందు పరీక్షలో ఒక భాగం లాంటిది. అండ్ తర్వాత పరీక్ష అనేది మూల్యాంకనంలో భాగం అనమాట. అంటే మూల్యాంకనం అనేది నికష పరీక్షలు మూల్యాంకనంలో అంతర్భాగాలు అనమాట. ఓకేనా? సో సంకుచితమైనది ఏది? నికష. మధ్యస్థంగా ఉండేది ఏది? మధ్యస్థమైనది పరీక్ష. విస్తృతమైనది ఏంటి అంటే మూల్యాంకనం. పాఠాల సంఖ్య తక్కువైతే నికష అనమాట. ఓకేనా? అంటే కొంచెం టాపిక్, ఏదైనా ఒక టాపిక్ గురించి టెస్ట్ పెట్టడానికి నికష అనమాట. పాఠాల సంఖ్య ఎక్కువైతే పరీక్ష. పాఠాలు మరియు పాఠ్యేతర అంశాలు కూడా కలగలిపితే అది మూల్యాంకనం అనమాట. ఓకేనా? జ్ఞానం తక్కువైతే నికష, జ్ఞానం ఎక్కువైతే పరీక్ష. తక్కువ జ్ఞానాన్ని పరీక్షించుకోవాలనుకుంటే నికష, ఎక్కువ జ్ఞానం పరీక్షించాలంటే పరీక్ష. జ్ఞానం మరియు జ్ఞానేతర అంశాలు, ఓకేనా, అవన్నీ కూడా మూల్యాంకనం కిందకి వస్తాయి.
పరీక్ష కేవలం అభ్యసించిన జ్ఞానాన్ని నిర్ధారిస్తుంది. అంటే మనం టెక్స్ట్ బుక్‌లో ఏమైతే చదువుకున్నామో అది. మూల్యాంకనం అనేది సర్వతోముఖాభివృద్ధికి నిర్ధారణ చేస్తుంది. ఓకేనా? అది మూల్యాంకనం అంటే. ఓకేనా? అండ్ తర్వాత మూల్యాంకన రకాలు, తర్వాత నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసేసుకుందాము. ఓకేనా? ఇప్పటికైతే స్టాప్ చేసేద్దాము క్లాస్ని ఇంకా. సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని, మీ డౌట్స్ని, ఇంకా మీకు ఏం టాపిక్ కావాలో ఖచ్చితంగా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.